ఈరోజు ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు. ఎప్పుడు వచ్చారండి మీరు? మధ్యాహ్నం వచ్చినబ్బా. ఒకటన్నా పడుతుందా? లేదు, ఒక్కటి కూడా పడలేదంట. ఎప్పుడో వచ్చారంట. గైస్ చేప పడింది ఇప్పుడే. నేను ఇట్లా మాట్లాడుతున్నాగానే టకామని లేపాడు. ఏం చేప ఇది? సరే, ఈ వీడియో పైన మీరు కనుక ఒక 100 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం ఫిషింగ్ రాదు మాకు, ఎలాగోలా చేసి మనమే చేపల కూర వండుదాం. చాలా బ్యూటిఫుల్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ సుమంత్. ఈస్ సో ఇద్దరం ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ ఊరికే ప్రశాంతంగా ఇట్లా ఉందామని వచ్చాము. ఇక్కడ చెరువులో చేపలు అయితే పడుతున్నారు. సో అది చూద్దాం. ఎప్పుడు మనకి చేపలు పట్టేది తెలియదు కదా. మీకు వైల్డ్ లైఫ్లో భాగంగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం మా బాధ్యత, మీకు చూపించడం మా బాధ్యత కాబట్టి సో ఈ వీడియోని అయితే చేస్తున్నాము. అక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ పడుతున్నారు, చూస్తున్నారా ఇక్కడ. సో అది ఎగిరిపోయి అడుగుదాం ఏం చేపలు పడ్డాయి ఏంటిది అనేది. సో ఈ వీడియోని ఎవరైనా కొత్త చూసినట్టయితే, మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ చెరువుని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. Can I be your superhero? You take the light with you and you go. You're not coming knocking on my door now. I try to lie, was it always so? చేపలు పట్టే విధానం మనకు కూడా తెలియదు. మనం ఏరా ఎప్పుడు రాము, ఎప్పుడో ఈ వీడియో కోసం వచ్చినట్లా ప్రశాంతత ఎప్పుడైనా కోరుకున్నప్పుడు, పీస్ఫుల్ అప్పుడు ఈ చోటుకు వచ్చి అట్లా సాంగ్స్ వింటూ ఇట్లా ఉంటా. సో ఈరోజు ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు. ఎప్పుడు వచ్చారండి మీరు? మధ్యాహ్నం వచ్చినబ్బా. ఒకటన్నా పడుతుందా? లేదు, ఒక్కటి కూడా పడలేదంట. ఎప్పుడో వచ్చారంట. చేపలు పట్టే ప్రాసెస్ నాకు కూడా తెలీదు. ఇప్పుడే చూస్తున్నా, చెప్తా మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా ఎలా ఉంటుందని. చాలామందికి తెలియదు కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఎర్త్వామ్స్ అంటారు. సో ఎర్త్వామ్స్ని ఈ గ్యాలం ఏదైతే ఉందో దానికి కొనాన అటాచ్ చేస్తారనమాట, అంతేనా? దాని కొనాన్ని అటాచ్ చేస్తారు. అందులో ఐరన్ రాడ్ ఒకటి ఉంటుంది. సో ఐరన్ రాడ్లో ఈ ఎర్త్వామ్ని పెట్టి వాటర్లోకి వదులుతారనమాట. వాటర్లోకి వదిలినప్పుడు ఏమవుతుందంటే చేపలు దాన్ని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చినప్పుడు ఐరన్ కుక్ ఏదైతే ఉందో అది పడిపోతుంది నోట్లో. అప్పుడు చూడండి ఒకసారి. సో తినడానికి వచ్చినప్పుడు తగులుకున్నప్పుడు ఇంక ఎటు కదలలేదు కదా. సో కదిలినప్పుడు ఇక్కడ థర్మాకోల్ ఒకటి ఉంటుంది దానిపైన, అక్కడ చూస్తున్నారు కదా. సో అది కదులుతుంది, అప్పుడు దాన్ని లాగితే చేప పడినట్టు. సో ఇది ప్రాసెస్. ఒక్కడు కూడా పడలేదంట. చేపల టైప్లు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఏం లేదు. వెయిట్ చేద్దాం, ఏమైనా పడుతుందో చూద్దాం. Cause nothing feels the same anymore. I've seen this all before. Why didn't I do more? Now I'm picking up the pieces from the floor. How could we just ignore our problems? Now they pour out, filling up the room with silence. Can you be my nightlight? And I'll be yours. గైస్ చేప పడింది ఇప్పుడే. నేను ఇట్లా మాట్లాడుతున్నాగానే టకామని లేపాడు. ఏం చేప ఇది? ఏదో గవర్నమెంట్ పక్క అంటారు దీని పేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు. మా పక్క దీన్ని ఏదో గవర్నమెంట్ పక్క అంటారంట. ఓకే ఓకే, చూసారు కదా ఎట్లా ఎట్లా పట్టుకుందో. ఈ ఎర్రని తినడానికి వచ్చి బలైపోయింది చేప. ఓకే చూద్దాం, ఇంకా వెరైటీ చేపలు ఏమైనా పడతాయేమో అని. ఇదైతే బ్యాగ్లో వేసుకుంటారు. ఇంకా ఏమైనా ఇస్తారా మాకు? మీరంట చాలా కష్టపడి పట్టుకున్నారు, మనకి ఎక్కడ ఇస్తారులేండి. చూద్దాం. నేను ఇట్లా వీడియో చేస్తున్నా సడన్గా ఇటు పక్క నుంచి పడింది, లేపేశాడు అతను. లేకపోతే మీకు వాటర్ నుంచి వచ్చేది ప్యూర్గా చూపించడం క్లియర్గా. ఇక్కడ గాలి కూడా ఎక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎలాగో ట్రై చేస్తున్నా కంటెంట్ ఇవ్వడానికి. బ్యాక్ సైడ్ చూస్తున్నా కదా, మొత్తం చెరువే. ఈ చెరువులో చేపలతో పాటు నీళ్ళ కోళ్ళు అంటారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా ఈ క్రొకడైల్స్ కూడా ఉన్నాయి అంటారు, కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు. చూద్దాం ఈ వెళ్ళేదారులు ఏమైనా కనపడుతుందా. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉన్నాయి ఈ చెరువు దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నేచర్ అనేది. పోతూ పోతూ మీకు అన్నీ చూపిస్తా. కాబట్టి ఇందులో నేను తెలుసుకున్న కొత్త ఫ్యాక్ట్ ఏంటంటే
వాటర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు చేపలు పడవంట, అందుకు రోజు వచ్చి తిరుక్కొని వెళ్తున్నానంట ఇతను. చూద్దాం ఈ రోజైనా పడుతుందా, పడితే మీకు ఖచ్చితంగా వీడియోలో ఎక్కడో ఒక చోట అయితే క్లిప్ వేస్తా, చూడండి. మనోడైతే ఏడు కూర్చున్నాడు, మన పక్కన కూర్చున్నా, కొంచెం ఇక్కడ నీడ ఉంది. ఆ చేపలు పడుతున్నారు అక్కడ, పడితే మీకు చూపిస్తాను, లేదంటే ఒక 1/2 అవర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మేము కూడా. మాట్లాడేమన్నా మేము ఎక్స్పీరియన్స్ చేసాం చేపలు పట్టేది. నాకు చేపలు పట్టేది రాదు. అదే చూడటానికి వచ్చుంటే నువ్వు నీ దగ్గర పట్టించేటువంటి రోజు. ఇది పాప ఎండలో నిలబడుకొని చేస్తున్నాడు మొత్తం. విలేజ్ ఫిష్ హంటింగ్ అంటారు అనమాట దీన్ని. వైల్డ్ లైఫ్లో భాగంగా ఇది చూపించడం తప్పేం లేదు, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడమే. టేస్ట్ బాగుంటుంది. ఏది చేప, ఈ చేప కూడా టేస్ట్ బాగుంటుందంట. ఒకసారి ఈ వీడియో పైన మీరు కనుక ఒక 100 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం ఫిషింగ్ రాదు మాకు, ఎలాగో అలా చేసి మనమే చేపల కూర వండుదాం, తిందాం నేచర్లోనే. కాబట్టి వైల్డ్ లైఫ్స్లో భాగంగా అవుతుంది అది కూడా. కాబట్టి మీ టాస్క్ ఏంటంటే ఈ వీడియో పైన 100 లైక్స్ కంప్లీట్ చేయాలి. సో దిస్ ఈస్ ద టాస్క్ ఫర్ యూ. త్వరగా కంప్లీట్ చేయండి. I'm sorry if it's taken me a while. I'm trying to figure out who I am. The city lights are keeping me up at night, so I don't even bother going to bed. I'm tired of wasting away my time. I will give up everything to be near you. 15-20 minutes ఆగినాము, ఒక్కటే చేప పడింది, అది కూడా మా కోసమే పడినట్టుంది, వచ్చినప్పుడే పడ్డది అది. సో ఇంకా చెప్పే కదా, వెళ్ళేదారిలో ఇంకా ఈ చెరువుకి సంబంధించిన ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మీకు చూపించడం చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తుంటారు. సో కొత్త వాళ్ళు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూడండి, మంచి విజువల్స్ ఉంటాయి, చూపిస్తాను. చాలా పెద్ద చెరువు అది, మీరు మొన్న వీడియోలో చూసే ఉంటారు, వైల్డ్ లైఫ్ ఎపిసోడ్ నెంబర్ 4లో. ఎండ మామూలు లేదు. ఈ చెరువులోనే ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే లోటసే కదా అది, తామర పువ్వులు. బ్యాక్ సైడ్ ఇవన్నీ తామర పువ్వులు అనమాట. ఈ చెరువులో ఒక మూలకు ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా ఎండకి బయటికి రాలేదు. మ్యాక్సిమం ఈవినింగ్ టైం అట్లా, మార్నింగ్ టైం ఎక్కువ పూలు అనేవి బాగా ఓపెన్ అవుతాయి. ఒకసారి మీకు చూపిస్తాను, ఒక 2-3 ఉన్నాయి చిన్నవి. చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇందులో, చూస్తున్నారు కదా. అక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ దగ్గరలోనే పెరుగుతుంది, చూడొచ్చు. ఆ తెంపు ఇంకా పెద్ద వస్తాయి అన్నమాట ఇవి. నోడు దింపాడు, చాలా ఉంటాయి. కొన్ని ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి, కానీ ఈ చెట్టు వచ్చేసరికి మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఈ చెరువులో మాట్లాడుకోవాల్సినవి. అక్కడ చూస్తారా, చూపిస్తాను చూడండి. అవి వాటర్లో నీళ్ళ కోళ్ళు అంటారు కదా, నీళ్ళ కోళ్ళు అనమాట. ఈ చెరువులో చాలా ఉన్నాయి అవి. అవి కొంతమంది తింటారు, కానీ మనకి అట్లాంటివి ఫస్ట్ టైం నేను చూస్తున్నా, అవి తినేది మనకి తెలియదు. సో ఇది ఇక్కడ వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే, ఫిషింగ్ సడన్గా మేము వచ్చేసరికి ఫిషింగ్ చేస్తున్నారు. ఎండకి కొంచెం ఈ చెట్టు ఒకటి ఉంటుంది, పెద్ద చెట్టు, టామరెంట్ ట్రీ. అక్కడ కొంచెం చింత చెట్టు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వచ్చాము. చూసేసరికి అక్కడ ఫిషింగ్ చేస్తుంటే ఇంకా మీకు చూపిద్దామని ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళామన్నమాట. అది పాపం పొద్దున్నుంచి చేస్తున్నానంట, ఒక్కటి కూడా పడలేదు. మేము వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత వీడియోలో ఒకటి పడ్డది. అది మన అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే మీకు లైవ్ ప్రూఫ్గా ఒకటి చూపించాను మీకు. చాలా కష్టం అది, ఎండలో నిలబడుకొని, మనకు అలవాట్లేదు. సో ఇంకా 15 minutes వరకు అక్కడ వెయిట్ చేసాము, అవ్వలేదు. సరే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ బాగా ఎక్కువ ఉంది. సో ఇది ఇట్లాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, నేచర్కి సంబంధించినవి.
ప్రతి సండే అని చెప్పాను, కాకపోతే వీక్లీ 3 వస్తున్నాయి. ఎందుకంటే మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఎక్కువ కంటెంట్ని మీకోసం ప్రొడ్యూస్ చేస్తాం. సో అది మా పని, చూడటం మీ పని కాబట్టి మీకు నచ్చే విధంగా డిజైన్ చేస్తాం. సో మనతో ఉన్నాడు చరణ్. కాబట్టి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో, నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేయమంటారో, ఎలాంటి చేయమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎండ బాగా ఎక్కువ ఉంది, ఆ ఫేస్ మీద చూడవచ్చు మీరు ఎంత గ్లో అవుతుందో లైటింగ్. ఇక్కడ ఇంకొక బావి ఉంటుంది, ఆ బావిలో వాటర్ అనేవి ఈ చెరువులో ఎక్కువ అయిపోవడం వల్ల ఈ వాటర్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. దానికి కొంచెం ఫిజిక్స్ ఉంటాయి లేండి, సైన్స్. సో పెద్ద బావి ఇది. నీళ్ళు అనేవి ఒక 2 months బ్యాక్ కిందకు ఉండేది, చాలా చాలా పైకి వచ్చేసింది. ఇందులో చేపలతో పాటు పాములు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయండి, మా వాళ్ళు చెప్పారు. దీంట్లో మామూలుగా ఎండాకాలం ఈత కొట్టడానికి దిగుతారు అనమాట. ఏ బావిలో దిగినా సరే ఈ బావిలో దిగడానికి మాత్రం అస్సలు ఎవ్వరు ముందుకు రారు. చాలా డేంజర్ బావి ఇది, చాలా లోతు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ దగ్గర పెట్టే లోపల పడ్డది అనుకో, మీ వీడియో మీ దగ్గరకు రాను కూడా రాదు. ఇంకా డస్ట్, ఫుల్ డస్ట్ ఉంది పైన. ఈ వారకే ఉంటాయి పాములన్నీ కూడా, ఎండకి బయటకు వచ్చినా వస్తాయి. సో ఇదన్నమాట, మన నేచర్లో ఇంకా చాలా దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కామన్గా మీరు చూసేవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి నేచర్లో. అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా మన దగ్గర ఉన్న వీడియోస్, మన ఛానల్లో వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే ఉంటాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి అన్నీ చెక్అవుట్ చేయండి. డే బై డే వీడియో కంటెంట్ అయితే వస్తుంది. మా టార్గెట్ అదే, డే బై డే అయితే పెడదామని చెప్పి ఇప్పుడే ప్లాన్ షెడ్యూల్ చేంజ్ చేసాము. సో మేము వీక్లీ 4-5 వీడియోస్ అయితే షూట్ చేస్తాము. మా కెపాసిటీ ఎంత ఉంటే అంత. డే టైం అంతా షూట్ చేస్తాం, నైట్ టైం ఇంకా ఎడిటింగ్ చేసి మీ ముందుకు పొద్దున్నలోపు వీడియో అయితే తీసుకొని వస్తాం. ఇది మా బాధ్యత. సో ఇదనమాట. సో ఇంకా నెక్స్ట్ వైల్డ్ లైక్స్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వైల్డ్ లైక్స్.